నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ అదేవిధంగా వాచ్మెన్ వర్కర్స్తోనే ఈరోజు సెలైన్లు అదేవిధంగా ఇంజెక్షన్స్ అదేవిధంగా ఆక్సిజన్ సంబంధించినటువంటివన్నీ ఏదైతే పేషెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ హెడ్ నర్సులు కానీ చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే ఇక్కడ పని చేస్తుండేదంతా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో ఆ వర్కర్స్ దగ్గర ఈరోజు పని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఒక వర్కర్ ఈ హాస్పిటల్కి అంతా సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే ఏదైతే వైద్య అధికారులు ఉన్నారో తక్షణమే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి పైన తక్షణమే విచారణ జరిపి అదేవిధంగా రాయదుర్గంలో ఉన్నటువంటి పేషెంట్లకు అనుగుణంగా డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళ ప్రైవేట్ క్లినికల్లో మాత్రమే ఈరోజు రాయదుర్గంలో వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేయలేనటువంటి పరిస్థితి. మొన్న రాత్రి రోజు నేనే వచ్చి స్వయంగా ఒక పేషెంట్ సంబంధించినటువంటి మత్తు ఇంజెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి. ఆ మత్తు ఇంజెక్షన్ కూడా బయటకు తీసుకురామని చెప్పి కంపౌండర్లు ఆ క్లీన్ చేసే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పటికప్పుడు వచ్చి అరిస్తే అప్పుడు డాక్టర్లు అదేవిధంగా నర్సులు స్పందించి అప్పుడు లోపల నుంచి మత్తు ఇంజెక్షన్ అంటే జనాలతోనే ఇప్పటికీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి మెడికల్స్ అన్ని బయట అమ్ముకొని తిన్నటువంటి పరిస్థితి కనబడతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజలతో నుంచి తెప్పించుకుంటున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిండే మెడికల్ కిట్స్ ఎక్కడ పోయినాయని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఈ వైద్య అధికారుల పైన చర్యలు చేపట్టాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉన్నటువంటి ఒక ప్రైవేట్ అంబులెన్స్ సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో స్వయాన కుంభకోణంలో వ్యవహారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా చిన్న గాయానికి కూడా ఈరోజు బళ్ళారికి కానీ అనంతపురం కానీ రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి.
అంటే రోగులతో ఈరోజు రాయదుర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు రోగులతో చెలగాటమాడుతున్నారు. ఏదైతే ఈరోజు ఈ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అందులో ఆ కరువు జిల్లాలోన అత్యంత కరువు నియోజకవర్గం సంబంధించినటువంటి అనేక మండలాలు ఉన్నాయి. అనేక మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి పేషెంట్లకు కానీ ఏ మాత్రం కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. తక్షణమే ఏదైతే జిల్లా వైద్యాధికారులు ఉన్నారో తక్షణమే స్పందించి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డాక్టర్లు కాకున్నట్టుగా ఏదైతే వర్కర్లతో వర్కర్లకు ఈరోజు డాక్టర్లు ఒత్తిడి తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు వర్కర్లు పనిచేయాలా లేకపోతే డాక్టర్లు పనిచేయాలని చెప్పి మేము సూటిగా జిల్లా వైద్య శాఖ అధికారులు గారిని అడుగుతా ఉన్నాం. తక్షణమే స్పందించకపోతే అవసరమైతే జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి కూడా ముట్టడికి పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ట్రీట్మెంట్ వాళ్ళ సర్వెంట్స్ సెక్యూరిటీ గార్డ్ చేయాల్సిన పనిని కాకున్నట్టు రోగులకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. వారికి ఆ రోగులకి ఏమైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత? ప్రైవేటు క్లినిక్లలో వైద్యం మెరుగైన వైద్యం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తూతూ మంత్రంగా ఏదో రాసి ఏదో ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. ఏదైనా రోగి ఆయన యొక్క బాధని చెప్పుకుంటే ఆయనకి అనంతపురం కానీ మన దగ్గర బళ్ళారికి కానీ రెఫర్ చేసి పంపిస్తున్నారు. ఆయనకి ఏమీ కాకపోయినా మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, అవి లేవు, ఇక్కడ ఏదైనా జరిగితే ఇబ్బంది, మీరు మెరుగైన ట్రీట్మెంట్ కోసము అనంతపురం కానీ బళ్ళారి కానీ వెళ్ళిపోండి అంటారు. కానీ వాస్తవంగా అయితే ఆయనకి ఏమీ జరిగిండదు. వీళ్ళనే చేయొచ్చు ట్రీట్మెంట్ను వీళ్ళు నిమిత్త మాత్రం కూడా చేయడం లేదు. వాళ్ళ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లలో మెరుగైన ట్రీట్మెంటు అన్నీ అందిస్తున్నారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసము అంబులెన్స్ డ్రైవర్లను డాక్టర్లు కుమ్మక్కయ్యి వాళ్ళ కనెక్టెడ్ ఉన్న నర్సింగ్ హోమ్స్కి పంపిస్తారు. ఈ విషయం అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులకు, స్టాఫ్కు, అంబులెన్స్ డ్రైవర్లకు పెద్ద గొడవ జరిగింది. ఈ మధ్యనే రాబట్టుకోవడానికి పైన ఆధిక్యం కోసము అంబులెన్స్ డ్రైవర్లు స్టాఫ్తో గొడవ కూడా పడినారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంతవరకు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రి వైద్యం కోసము 10 గంటలు దాటిన తర్వాత వస్తే మా దగ్గర ఎటువంటి సెలైన్ బాటిల్స్ ఎక్కించడానికి ఉన్న పైప్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లేవు. మీరు తెచ్చిస్తే మేము వైద్యం చేస్తాం, లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ చిన్నపాటి ఏవైనా సర్జరీస్ కానీ ఏవైనా జరగాలని డాక్టర్లు గారిని సంప్రదిస్తే డబ్బులు ఇస్తే వాళ్ళకి మెరుగైన వైద్యం చేస్తున్నారు, లేకపోతే చేయడం లేదు. దీన్ని దయచేసి ఏమైనా అడిగితే మీరు డిఎంహెచ్ఓ గారికైనా చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మా దగ్గర ఎటువంటివి ఏమి లేవు అని అనడం కూడా చాలా ఇది ఉంది. ఈ మధ్య కాలంలోనే చిన్న విషయాలకు కూడా పోలీస్ స్టేషన్ వరకు కూడా పోయి పంచాయతీ చేసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏమైందంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో 2016 నుంచి 2022 వరకు జనన మరణాల యొక్క డేటా ఆన్లైన్ డేటానే లేదు అని మేడం గారు చెప్పేస్తున్నారు. ప్లస్ కంప్యూటర్ డిజిటల్ ఆపరేటర్ కూడా మా దగ్గర ఆన్లైన్లో డేటానే లేదు సార్, దాన్ని మేము అడిగినాము రావడం లేదు అంటారు. ఏదైనా డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే 2016 నుంచి ఎంట్రీస్ ఉన్నాయి. ఆ ఆన్లైన్ ఎంట్రీస్ ఇప్పుడు మేము ఎన్క్వైరీకి పోతే మా దగ్గర లేవు అంటున్నారు. అంటే రాయదుర్గం మొత్తం ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ బీద కానీ ఎవరైనా కానీ హాస్పిటల్లో జన్మించిన సర్టిఫికేట్స్ అడిగినా, మరణించిన సర్టిఫికేట్స్ అడిగినా మా దగ్గర 2016 నుంచి 2022 వరకు డేటానే లేదు అని అథెంటికేట్గా లెటరే ఇచ్చేస్తున్నారు వాళ్ళు. 2016 నుంచి 2018 వరకు మా దగ్గర ఎటువంటి డేటా లేదు, ఆన్లైన్ డేటా మిస్ అయింది అని సూపరింటెండెంట్ మేడం గారు, డిజిటల్ ఆపరేటర్ గారు డైరెక్ట్గా లెటరే ఇచ్చినారు. ఈ లెటర్ ద్వారా మీరు డిఎంహెచ్ఓ దగ్గర కన్నా పోండి, ఎవరి కలెక్టర్ దగ్గర కన్నా పోండి, మాకి ఆన్లైన్ డేటా లేదు అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నా పైన అధికారులు పట్టించుకోవడం లేదని మన డాక్టర్లు యథేచ్ఛగా వాళ్ళ యొక్క నిస్వార్థంగా పనిచేయాల్సిన దగ్గర వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. దీనిపైన మన గౌరవనీయులైన రాయదుర్గం నియోజకవర్గము ఎమ్మెల్యే గారు కాళ శ్రీనివాసరావు గారు స్పందించి వారిపైన తగిన చర్య తీసుకొని మరియు
డిఎంహెచ్ఓ గారు, మన హెల్త్ మినిస్టర్ గారు, మా రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న అరాచకాన్ని అరికట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.